పేద మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అందించాలనే ఉద్దేశంతో బద్వేలు పట్టణంలోని మార్కెట్ యార్డ్ కాంప్లెక్స్ లో రైస్ మార్ట్ను ఏర్పాటు చేశారు. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ రైస్ మార్ట్ను బద్వేలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి, బద్వేలు ఆర్డీఓ చంద్రమోహన్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంచూరి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ పేద మధ్యతరగతి కుటుంబాలపై నిత్యావసర వస్తువుల ధరల భారం తగ్గించేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందన్నారు. రైస్ మార్ట్ ద్వారా నాణ్యమైన బియ్యాన్ని సరసమైన ధరలకు అందిస్తున్నామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆర్డీఓ చంద్రమోహన్ మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన బియ్యం అందుబాటులో ఉండేలా రైస్ మార్ట్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు బియ్యం విక్రయించే అధికారులు పర్యవేక్షణ చేస్తారని చెప్పారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైస్ మార్ట్ నిర్వహణపై సంబంధిత అధికారులు నిరంతరం దృష్టి సారించాలని సూచించారు. అనంతరం అధికారులు, కూటమి నాయకులు ప్రజలకు బియ్యాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ అధికారులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ప్రతి ఒక్క కార్డుదారునికి అంటే బీపీటీ స్కీమ్ రైస్ 62 రూపాయలు ఉంటే 52 రూపాయలు ఇవ్వడం, అలాగే ఈ యొక్క రా రైస్ కూడా 60 రూపాయలు ఉంటే 50 రూపాయలు ఇవ్వడం. ఇదంతా ప్రాసెస్ అంటే రైతు వీళ్ళు వాళ్ళు ఉన్నాయి కదా రైస్ మిల్లు ఓనర్ల దగ్గర కొంచెం మాట్లాడి తక్కువ ధరలకు ఇచ్చేందుకు ప్రయత్నం చేసి అందరూ మా ఆర్టీఓ గారు కానీ, ఇక్కడ లోకల్లో అందరూ డిఎస్ఓ గారు కానీ, అలాగే మా మేడం ప్రజామాన్ గారు కానీ, వీళ్ళంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళందరితో మాట్లాడి తక్కువ ధరకి ఇచ్చేదానికి ప్రయత్నం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క రైతు బజార్ ఓపెనింగ్ చేయడం జరిగింది. మేము ఆర్టీఓ గారు కానీ, అలాగే మన ఏఎంసీ చైర్మన్ గారు, సుప్రజా గారు అందరం పాల్గొనడం జరిగింది. దీనివల్ల చాలా ఉపయోగం. 10 రూపాయలు తగ్గుతామంటే చాలా ఆనందదాయకమైంది. ప్రతి ఒక్క కార్డుదారుడికి అయితే 10 రూపాయలు తక్కువ వస్తుందంటే చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఈ యొక్క వాళ్ళు ఎన్నెన్నో ప్రాబ్లం వలన వాటర్ తగ్గిపోవడం అయితే ఏమి, అలాగే మనకు జూలైలో ఆగస్టులో పడవలసిన వర్షం పడాల్సిన శాతం వల్ల చాలా తక్కువ పడడం జరిగింది. దాని వలన ఈ ఇబ్బందులన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా ప్రతి ఒక్క రైస్ మిల్లు ఓనర్లతో మాట్లాడి ఇది చేయడం చాలా మంచి విషయం. అందువలన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఏదైతే ఫైన్ రైస్ ఏదైతే మనకు స్టీమ్ రైస్ మార్కెట్లో మనకు 62 రూపాయల వరకు ఉంది. అదే మనకు ఇక్కడ మనము 52 రూపాయలు. అలాగే రా రైస్ పచ్చిమీర అయితే 58 రూపాయలు, 50 రూపాయలు, 8 నుంచి 10 రూపాయల తక్కువ ధరతో. ఎందుకంటే మార్కెట్లో ఎక్కువ ధరలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎల్నినో వల్ల ఈ యొక్క వరి పండించేది సో దీన్ని వేరే విధంగా రైస్ మార్కెట్లో ఎక్కువ రేటు ఉంటుంది తగ్గించి పౌర సరఫరాల శాఖ ద్వారా ఒక 10 నుంచి 10 రూపాయల తేడా ఒక అవుట్లెట్ పెట్టి ఈ యొక్క రైస్ మిల్లర్స్ అందరూ కూడా మనకు ముందుకొచ్చి ఒక కౌంటర్ పెట్టి ప్రజలకందరికీ కూడా తక్కువ ధరకు, అలాగే మేము ఈ బహిరంగ మార్కెట్లో కూడా ఈ యొక్క రేట్లన్నీ కూడా కంట్రోల్ చేయడానికి రైస్ మిల్లర్స్తో కూడా కాంటాక్ట్ చేస్తున్నాం. సో కాబట్టి ప్రజలకు ఇది ఖచ్చితంగా 10 రూపాయలు అనేది చాలా రిలీఫ్. సో దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది.